హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం వచ్చేసి వాళ్ళకి మూడో రోజు యూపీ వెళ్తున్నాం. హైట్ అయితే బాగా వచ్చేసింది, రోడ్ అయితే టాప్ అండ్ టాప్ రోడ్డు, ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఎక్కడ ఉన్నాం అంటే లక్నో టౌన్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం డివైడ్ అయిపోతాం అన్నట్టు, ఎందుకంటే మనం ఇంతకుముందు చేపలు తిరిగినప్పుడు అయితే ఈ లక్నో టౌన్ నుంచి డైరెక్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఢిల్లీ రోడ్ అన్నట్టు. ఆ రోడ్ ఏదో మనకు ముందు ఉంది చూపిస్తా, కానీ ఈ రూట్ ఇప్పుడు వెళ్ళేది మాత్రం ఈ లక్నో టౌన్ నుంచి ఎటు తిరిగే పని లేదు, డైరెక్ట్ వారణాసి నుంచి ఇంకా అటు ఊర్లు ఉన్నాయంట. మొదటిసారి ఈ రూట్లోకి వెళ్తాం, ఈ దీంట్లోకి వెళ్తాం. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రూట్లో ఆర్టీఓ రోడ్ల మీద ఉంటారు అని చెప్పేసి అని తెలిసింది. ఒకరిద్దరు అట్లా ఉంటారని చెప్పి, వాళ్ళకు కూడా చదివింపులు గట్టిగానే ఉంటాయంట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆపి గ్రీజ్ కొట్టించేసిన, నిమ్మలంగా గ్రీజ్ కొట్టించేసి టోల్గేట్ పాస్ అయిపోయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక 100-120 కిలోమీటర్ తోలుకొని నిమ్మలంగా ఎక్కడన్నా వంట చేసుకొని ఆ వంట ప్రోగ్రామ్ చూసుకొని రేపు పొద్దున తెల్లారిపాటికల్లా అన్లోడింగ్కి వెళ్ళే పాయింట్. ఎందుకంటే దగ్గర 750-800 కిలోమీటర్ అవుతున్నది. ఇవాళ పగలు కొంచెం తోలుకొని రేపు ఫుల్ నైట్ తోలుకుంటే పని అయిపోతుంది. ఇక ఏదైనా సరే రేపు పొద్దున అన్లోడింగ్ పాయింట్కి 4-5 లేకపోతే 5 నుంచి 6 మధ్యలో అన్లోడింగ్ పాయింట్కి అయితే చేరుకునే అవకాశం ఉన్నది. సో ఈ రూట్లో అయితే మనం ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కొత్త రూట్లు లొకేషన్స్ అయితే యథావిధిగా మీకు చూపిస్తూ ఉంటా. సో ఎవరైనా కొత్తగా చూసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో బయలుదేరుదాం మెల్లగా, గ్రీజ్ కొట్టడం అయిపోయింది, మన వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోదాం. మామూలుగా అయితే మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయే వాళ్ళం. ఈ రోడ్డు కనపడుతుంది చూసారా, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే డైరెక్ట్ ఢిల్లీ రోడ్డు ఇది. ఇంకా ఈ రోడ్డు ఏమో డైరెక్ట్ వారణాసి, జబల్పూర్, రేవా మొత్తం అటు వెళ్ళిపోద్ది. మొదటిసారి ఈ రూట్లో వెళ్ళటం, ఎప్పుడు వెళ్ళా. కాకపోతే మనకేంటంటే సీనియర్ డ్రైవర్లకు ఫోన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ నో ఎంట్రీలు ఉన్నాయి, ఎక్కడ బైపాస్లు ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ తెలుసుకోవాలా. కరెక్ట్ తెలుసుకొని బయలుదేరాలి. ఇక రోడ్లు చాలా వరకు పాడైపోయినాయి, వర్షాలు పడి ఇప్పట్లో బాగేయారు రోడ్లు. ఎందుకంటే ఈ వర్షాలన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు బాగేస్తారు. ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ పోసామనుకో వెంటనే మళ్ళీ వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, కొట్టుకుపోతూ ఉంటుంది రోడ్డు అని చెప్పేసి అని ఇక సామాన్యంగా ఇప్పుడే పోయారు. డబ్బా పొలాలు అయితే బాగా ఇబ్బంది పెడుతున్నారు. అరే దూరిపోతున్నారు రోడ్ల మీద. ఇక్కడ మనకు బోర్డు కూడా ఉన్నది, రేవా 314 అంట, జబల్పూర్ 88, లక్నో టౌన్ వచ్చేసి లెఫ్ట్కి. రేవా దాటి వెళ్ళాలేమో మనం. జబల్పూర్కి కరెక్ట్గా 30 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. అటు చూసుకుంటే చూడు, 2 కార్లు పెట్టుకొని ఆర్టీఓ అంట కనబడుతుందిగా, 2 కార్లకు చూడు అటు కనబడుతుందిగా ఆర్టీఓ అట. ఆయన 1000 రూపాయలు, మరీ ఘోరం. ఢిల్లీ తిరిగినప్పుడన్నా ఇంతకన్నా ఎవరు తీసుకోలే. ప్రతి ఒక్క బండి ఆపేస్తున్నారు, తమిళనాడు బండ్లు, ఈ బండ్లు, ఆ బండ్లు అన్నీ. దగ్గర ఒక 5-6 దాకా ఉన్నారు ఆఫీసర్లు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చిన. వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తే లోపల మేడం మంచిగా శుభ్రంగా నిద్రపోతుంది. 2 కార్లు ఉన్నాయి, ఏది వీటి బళ్ళు బాగానే ఉన్నాయి, గట్టిగా 1000 ఎత్తున్నారు. 1000 మామూలుగా ఏంటంటే వీళ్ళు అయితే తీసుకునేది 1 మంత్ పనిచేస్తుందంట. ఎట్లా అంటే మనకు ఫైల్ మీద స్కెచ్తో రాస్తున్నారు, ఇవాళ డేట్ నుంచి వచ్చే నెల డేట్ వరకు రాసేసి ఇక ఈ నెల లోపు నువ్వు ఎంట్రీ ప్లాన్ చేసుకో, 1000 రూపాయలు ఛార్జ్ మళ్ళీ అయితే తీసుకోమని చెప్పేసి అని లెక్క అన్నట్టు. మరి 1000 రూపాయలు అంటే ఘోరం కాదు, కానీ ఒక 500 తీసుకున్నా కానీ బాగుండేది. ఎన్ని పడతాయి నెలకు వచ్చి? 2 పడితే మహా ఎక్కువ. అంటే ఇటు పోతుంటే 250, వస్తుంటే 250.
మళ్ళీ ఇంకొక ట్రిప్ ఎటు దొరుకుతామో ఎటు పడుతుందో ఎటు దొరుకుతుందో లోడు దేవుందయ్యా. ఇటు దొరికితే మాత్రం పర్లా, మళ్ళీ వెళ్ళేటప్పుడు 250, వచ్చేటప్పుడు ఒక 250. ఇట్లా అవుతుంది అన్నట్టుగా. ఎప్పుడు తగలే నేను ఇంతవరకు. మళ్ళీ ఇంకొకడు ఎవడో అక్కడ రేవా దగ్గర అక్కడ ఇంకో ఇద్దరు తలిగే అవకాశం ఉన్నదంట. ఆడు ఎక్కడుంటాడో. అయితే టైమింగ్స్ అడిగినా, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు డ్రైవర్లు వస్తున్నారు కదా, చాలా పల్లె వరకు ఆపుకున్నారు కదా. ఇటు పొద్దున్న 7ంటికి వచ్చేసి సాయంత్రం 7 దాకా ఉంటాడట. నేను తప్పించుకోపోలేము, ఎక్కడన్నా ఆపుకొని వాడు వెళ్ళిపోయిన తర్వాత పోదామన్నా అవకాశం లేదు. సో అట్లున్నదిగా. అక్కడ నుంచి బయలుదేరి ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఇద్దరు జీబులు వేసుకొని అయితే ఆపిల్ అన్నట్టు. ఏంటని చెప్పేసి అని సీనన్న అయితే బండి తోలుతున్నాడు. మనోడు ఫైల్ తీసుకొని వెళ్ళొచ్చాడు. డబ్బులు కట్టండి అని చెప్పేసి మళ్ళీ అంటే మనోడు ఇందాక ఆటో ఆపాడు కదా, అక్కడ ఆయన ఫైల్ మీద డేట్ రాసాడు అన్నట్టు. ఇవాళ డబ్బులు ఇచ్చాం కదా 1000 రూపాయలు, ఈ డేట్ నుంచి మళ్ళీ నెల డేట్ వరకే ఆ డేట్ రాపిచ్చింది ఫైల్ మీద ఉంటుంది. ఆ డేట్ రాపిచ్చింది చూపించామండి ఆయనకి చూపించేస్తే డబ్బులు అయితే ఏం తీసుకోలేదు ఆర్టీఓ గారు. చాలామంది ఉన్నారు ఆయన కింద కానిస్టేబుల్ అయితే బళ్ళు ఆపుతున్నారు. అది చూపిస్తే మమ్మల్ని అయితే వదిలేశాడు. కాకపోతే ఏంటంటే అక్కడ మిస్ అయిందంటే ఇక్కడ వీళ్ళకి దొరికిపోతాం అన్నట్టు. వచ్చినప్పుడు కూడా అంతే, అది రాసింది చూపిస్తే వదిలేస్తారు అన్నట్టు. అది మనకు నెల వరకు పనిచేస్తుందంట. కాకపోతే 1000 రూపాయలు ఛార్జ్. ఇంకా ముందు కూడా ఇద్దరు తగులుతారంట రేవాలు అక్కడ. వాళ్ళని కూడా చూసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళేపాటికి నైట్ అయ్యేలాగున్నది. ఎవరం అయితే నైట్ అయితే బహుశా ఉండకపోవచ్చు. మన వాళ్ళు అయితే ముసుగులు వేసుకొని మరీ వసూలు చేస్తున్నారు. మరి కాదా, చేసేది తప్పుడు పనే. మరి టైం వచ్చి 3 దాటింది, 3-4 మధ్యలో వస్తుంది. గాజీపూర్ దగ్గరలో ఉన్నాం. దగ్గర ఎంత ఉందంటే ఇంకా 80-90 కిలోమీటర్లు అట్లా అవుతున్నది. సాయంత్రం 5-6ంటికి బండి తీసుకున్నా. ఇక కనపడిన గుట్టలు కొండలు మొత్తం డౌన్, బీభత్సంగా డౌను దిగుకుంటూ వచ్చేసిన. ఇక్కడ మనకు బోర్డు కూడా ఉన్నది. అజాంగర్ 110, గాజీపూర్ 89, వారణాసి ఎయిర్పోర్ట్ 29. వారణాసి ఊరంటే వాటి కనపడే లైటింగ్ అంతా ఆ వారణాసి. మన ఎక్స్ప్రెస్ హైవే బైపాస్ కింద ఉన్నాం అన్నట్టు. ఇక్కడ మనం 4 అవుతుంది. గాజీపూర్ నో ఎంట్రీ ఉంటుందని చెప్పి తెలిసింది. దగ్గర 6-6:30-7 లోపు అయితే గాజీపూర్ ఓవర్టేక్ చేసే అవకాశం అవుతున్నది. అక్కడ నుంచి దగ్గర మనకి 20-30 కిలోమీటర్లు ఏమో మన అన్లోడింగ్ పాయింట్. ఏం లేదు, కొద్దిగా నిద్ర వస్తుందని చెప్పేసి అని బండి దిగేసి కొద్దిగా అటు ఇటు నడుతున్నా. గాజీపూర్ నో ఎంట్రీ ఉన్నదని చెప్పేసి అని ఇంత 2 గంటలు కష్టపడితే బాగుంటుందని చెప్పేసి అని తిరుగుతున్న కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అటు ఇటు కొద్దిగా వాకింగ్ చేసినట్టు నడితే చుట్టుపక్కల టీ హోటల్ అనేవి ఏం లేవు. మొత్తం అడవి లాంటి ప్రదేశం. మన బండి ఒకటే. మళ్ళీ మనం వచ్చిన రూట్ అంటే రోడ్ అంతా బాగానే ఉంది. ఎక్కువ ట్రాఫిక్ లేదు. బళ్ళు రన్నింగ్ అంతా ఇటువైపు తక్కువ. ఢిల్లీ రూట్ అయితే చాలా ఎక్కువ. కానీ టీ హోటల్ కూడా ఏదో టీ దాకా బయలుదేరదామంటే సో అందుకే 10 నిమిషాలు అటు ఇటు వాకింగ్ చేసి ఒక అరగంట ఆగేసి వెళ్దామని చెప్పి ఇక్కడ ఆపేసిన. సో ఇంకో 100 కిలోమీటర్లు అవుతుంది జర్నీ అయితే. అక్కడ నుంచి కరెక్ట్గా 1 గంట దూరం తోలుకుంటూ వచ్చా. ఇక నిద్ర ఆగట్లేదని చెప్పేసి రిలయన్స్ బంక్ ఒకటి కనబడితే ఆ బంకులో పెట్టేసిన. బంక్ అవతల వరి పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో అయితే ఈ రకం జంతువులు అయితే కనపడ్డాయి. ఒక్కొక్కటి అయితే గుర్రం అంత పొడుగుంది. నాకైతే దుప్పిలా కనపడుతుంది, ఎందుకంటే జింకలా కనపడుతుంది. పొలాల్లో తాపిగా తినుకుంటూ తిరుగుతున్నాయి. 2 ముందు వెళ్ళిపోయినాయి, ఒకటేమో వెనకాల వెళ్తుంది. చాలా పెద్దగా ఉన్నాయి. ఏంటో అని చెప్పేసి లైట్లు వేసి మరి చూసిన కొద్దిసేపు అయితే జింకల్లా కనపడుతున్నాయి. ఏంటో కామెంట్ చేయండి మీరు కూడా. మన అన్లోడింగ్ పాయింట్కి కరెక్ట్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇప్పుడు రోడ్డు చిన్న ఇరుకు బొక్క. రైట్ కొద్దిగా లెఫ్ట్ కొని రైట్. చిన్న ఇరుకు బొక్క. మన లోడ్కి మన మెయింటెనెన్స్కి తగ్గట్టుగా దొరికింది. తగ్గమ్మగుడి రోడ్డు. చిన్న బొక్క. చూడు కార్లు ఎట్టబెట్టిలో రోడ్డు పాడుగాను. దగ్గర ఈ రోడ్లో 20 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ వస్తాం. టైర్లు మరీ కిందకున్నాయి. రుద్దుకున్నట్టే వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఒక్కటి రుద్దుకున్నట్టే వెళ్ళిపోతున్నాయి. ఇంత 15 కిలోమీటర్లు కష్టపడితే పని అయిపోతుంది. పార్టీకి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఒక 4-5 కిలోమీటర్లు ఉందనక ఫోన్ చేసి అన్లోడింగ్ పాయింట్ దగ్గరలో ఉన్నామని చెప్పేసి అంటే మరి మనిషిని పంపించడమా లేదంటే ఆయన లొకేషన్ పెట్టడమా ఏదో ఒకటి చేస్తారు. మరి వాళ్ళ అన్లోడ్ అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే టైం వచ్చేసి ఇప్పటికే 11 అవుతుంది. అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్ళే వరకు దగ్గర ఈ రోడ్లో ఈ జర్నీకి అయితే గంటన్నర పట్టవచ్చు. 15 కిలోమీటర్ రోడ్డే. మరి అట్లా ఉన్నది ట్రాఫిక్ బాగా. రోడ్డు మీద టుక్ బళ్ళు ఎక్కువ. చిన్న రోడ్ అంటే చిన్న రోడ్డు. మరి అన్నిటికో చెట్టు కొమ్మలు తగిలినట్టే తగులుతుంది.
చాలా తోడి బైక్ వాళ్ళు ఏంటంటే రోడ్ మీద పెట్టి మీటింగ్లు 2 లైన్లు 3 లైన్లు తప్పదుగా. లారీ డ్రైవర్ అయితే బాగా ఓపిక కలవాడు, ఏది కానీ మనమే చూసుకుంటూ పోవాలి. ఎవరన్నా కారా కార్ రోడ్ చూడు, వాడికి సైడ్ అయిపోతే వచ్చేదా వాక్కుంటూ పోతున్నాడు. ఈ రోడ్లో ఎలా ఓవర్టేక్ చేస్తాం? ఎదురుగా సైకిల్ వచ్చిన ఇబ్బందే, కార్ వచ్చిన ఇబ్బందే, బైక్ వచ్చిన ఇబ్బందే. సైకిల్కి ఇట్లా పోతూ ఉంటాయి. ఓవర్టేక్ చేద్దామంటే అటుపక్క కార్ రోడ్కి సైడ్ లేవు, ఖాళీ ఒక బైక్ మాత్రమే పాస్ అవుతుంది రైట్ సైడ్ నుంచి. వీళ్ళందరూ పనులకు పోతూ ఉన్నారు ఈ టైంలో. కరెక్ట్ టైం మీద బయలుదేరుతున్నాం మనం. ఇంకో గంట ఏంటంటే కొంచెం ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గుతూ ఉండొచ్చు. సరే ఏదో ఒకటి మనం ఎన్ని చూడలేదు ఇలాంటివి, కానీ మెల్లిగా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. దీని అమ్మ రోడ్డు మరీ చిన్న రోడ్డు అయిపోయింది. బండి అక్కడ పెట్టేసిన ఆ చివర పెట్టేసి అడ్రస్ కోసం ఒక 400 మీటర్లు అక్కడ నడుచుకుంటూ పోయినా. చిన్న రోడ్డు, ఏ సందులో దూరినా మళ్ళీ వెనక్కి రాలేము రివర్స్లా అని చెప్పేసి అని ఎందుకైనా మంచిదని అడ్రస్ కనుక్కుంటూ వెళ్ళిపోతున్నా. ఆ ముందు నుంచి 300-400 మీటర్ల ముందుకు పోయిన తర్వాత అడ్రస్ రోడ్డు రైట్ ఉందంట, దాంట్లోకి వచ్చేయమన్నాడు. నీకు ఎదురుగా మనిషిని పంపిస్తా వచ్చేయని చెప్పేసి అన్నాడు. మెల్లిమెల్లిగా వెళ్ళిపోతాం. దగ్గరలో వచ్చేసినా, ఎంత 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. తీసుకెళ్ళి పాయింట్లో పెట్టేస్తే రోడ్డు చిన్నగా ఉంది, పెద్దగా ఉంటే పెద్దగా అంత భయపడే వాళ్ళం. కానీ ఏమన్నా పుసుకుని ఒక వైర్ తగినా కానీ అమ్మ ఊరంతా మూడదపు నా కొడుకులు. సరే వెళ్ళిపోదాం పాయింట్లోకి. బండి కూడా ఇంత దూరం పెట్టా. ఇదిగో అన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది, మరి కష్టం మీద. నిన్న 11ంటికి పాయింట్లోకి వచ్చి సేమ్ ఇదే పాయింట్లో పెట్టేసినాం. అయితే నిన్న ఏదో రాజకీయ నాయకుడిది ఊరేగింపు ఉన్నదంట, దానికోసం ఇక్కడ నుంచి పాయింట్లోంచి బండి తీపిచ్చేసిళ్ళు. ఇదంతా మార్కెట్ ఏరియా, చిన్న సందు, తీగలు లేపుకుంటూ ఈ ఏరియాలోకి వచ్చేసిన. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కష్టపడి వచ్చిన తర్వాత బండి తీసేపిచ్చిళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేసి. ఇక మళ్ళీ నైట్లో దింపుతామని చెప్పేసి అన్నారు. నైట్ 11ంటికి సేమ్ ఇదే పాయింట్లో పెట్టేసినాం. వాళ్ళు 3ంటికి వచ్చి మొదలు పెడతామని చెప్పేసి అన్నారు. 3ంటికి వచ్చేసిళ్ళు. వచ్చిన తర్వాత వర్షం, ఫుల్గా వర్షం, అస్సలు ఖాళీ లేదు దింపుదామంటే. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడే కొద్దిగా వర్షం తగ్గింది. మా అబ్బాయినా పట్టేసింది, ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు. చిన్నగా పట్టాలు లేపుకుంటూ మనోడైతే కర్ర పట్టుకుని పైన నిలిచినాడు. కారణం ఏంటంటే కోతులు ఇప్పటికే పైన పట్ట మొత్తం చింపేసినాయి, లోపల ఏముందో అని చెప్పేసి అని. కోతులు అయితే మరీ అంతకన్నా ఘోరం చేస్తున్నాయి. లోపల అవి తినలేవు, ఎందుకంటే కొబ్బరికాయ కదా, వాటికి తినరాదు చేరాదు. కాకపోతే లోపల ఏముందో ఏదన్నా తినే వస్తువు దాచారో వీళ్ళు తెచ్చారని చెప్పి వాటికి ఆత్రం ఎక్కువైపోయి పట్టాలు గురికేసినాయి. పైన వరకు గురికేసినాయి. 4 పట్టాలు వేసినాక వాళ్ళ తలం కాలే. ఇక ఆరాంసే కూర్చొని నిదానంగా దింపుతున్నారు. బయట ఒక తాడు, లోన ఒక తాడు వేసినాం. ఇక ఇట్లే మన దగ్గర గంపలు పెట్టుకొని, ఐరన్ గంపలు పెట్టుకొని ఆ లూజ్ అంతా ఎత్తుకొస్తా ఉంటే వీళ్ళేమో టమాటా పెట్టెలు ట్రేలు, ఇలాంటి ట్రేలు, ఆ ట్రేలు తెచ్చేసుకొని దాంట్లో నిదానంగా చేస్తున్నారు. లెక్క అయితే 2 పాయింట్లు అంట దిగుమతి వచ్చేసి. ఈయన కొద్దిగా దింపుకుంటాడు ఈ పార్టీ అయినా. దీని తర్వాత ఇలాగే బండి రివర్స్ తీసుకెళ్ళిపోయి ఈ కనపడుతున్న అశోక్ లేలాండ్ బండి వెనకాల 2 బిల్డింగ్లు అవతల ఇట్నే రివర్స్లో పెట్టాలి. మార్కెట్ అయితే 2ంటికి అయితే క్లోజ్ అయిపోతుంది. 2ంటి తర్వాత ఇప్పుడు మనకు కనపడే ట్రాఫిక్ అయితే ఏం ఉండదు అన్నట్టుగా. ఇది దింపే వరకు వీళ్ళు సగం సరుకు దింపుకునే వరకు ఎట్లాగో 3 అవుతుంది. ఇక 3 తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టేసే మిగతా సరుకు ఆయన దింపుకుంటాడు. అటో ఇటో సాయంత్రానికి 5-6 అయిపోద్ది, వర్షం పడకపోతే. ఇక దేవుడి దయ మనోడు ఎట్లుంటుందో. లెక్క అయితే మనకు అదృష్టం ఎట్లా పట్టిందంటే నిన్న అన్లోడ్ అయిపోయేది. నిన్న అన్లోడ్ అయిపోతే సాయంత్రానికి అన్లోడ్ అయిపోతే నైట్ వెళ్ళి లోడ్ అయితే మాట్లాడేసుకున్నా. ఆ లోడ్లో పాయింట్లోకి అయితే పెట్టుకునేవాడిని. మధ్యాహ్నం వరకు అయితే చేస్తామని చెప్పేసి అని మాట ఉండేది దానికి. ఇక మధ్యాహ్నం కల్లా లోడ్ అయిపోతుండే లెక్క అయితే హైదరాబాద్ ఆ చుట్టుపక్కలకి. మనకు కుదరలేదు. ఈ మధ్యాహ్నం ఈ టైంలో అయితే పట్టా కట్టుకొని రెడీ ఉంటుంటుంది బిల్లు కోసం. ఇట్లా అయిపోయింది. ఒక పూట లేట్ అయ్యేసరికి మొత్తం జీవితం మొత్తం కింద మీద అయిపోయింది. రోజుకు రోజు ఆసరా. ఈ అన్సీజన్లో రోజుకు రోజు ఆసరా మరి. సో మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయింది. అన్లోడింగ్ కంప్లీట్ చేసుకుని అయితే మనం లోడింగ్ పాయింట్లో ఉన్నాం. సో లోడింగ్ పాయింట్కి వచ్చేది కూడా వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నా, ఆగమాగం అయిపోయింది. సో 2వ పాయింట్ వచ్చేసి మిమ్మల్ని చూశారు కదా ఇందాక. ఫస్ట్ పాయింట్ ఎక్కడైతే పెట్టామో 2వ పాయింట్ అయితే నైట్ 9ంటికి పాయింట్లో పెట్టేసి అన్లోడ్ అయ్యే వరకు 2 అయిపోయింది. దించుకున్న ఓనర్ గారు అయితే కిరాయి అన్లోడ్ అవగానే ఇంటర్నే ఇచ్చేస్తా అన్నాడు. 2ంటికి మనోడికి ఫోన్ చేస్తే 3 సార్లు ఫోన్ చేసినా లేపలేదు. ఇక 4వసారి ఫోన్ చేస్తే కట్ చేసిండు. ఇక అంతకు మించి డిస్టర్బ్ చేస్తే మరీ బాగా వదిలే అని చెప్పి వదిలేసేసి పొద్దున 7ంటికి ఆయనే ఫోన్ చేసి రా బాబు సారీ రాత్రి లేట్ అయిపోయిందని చెప్పేసి అని. లెక్క అయితే రాత్రి ఇస్తా బండి దగ్గరే ఉండండి అని చెప్పేసి అన్నాడు. ఆయన
ఏమనిపించింది ఏమో మీకు లేట్ అయి ఉంటుంది అని చెప్పేసి పొద్దున్నే కిరాయి డబ్బులు తెచ్చి ఇచ్చేసిండు. అన్లోడింగ్ అది ఇది లెక్క ప్రకారం కట్ చేసుకుని అయితే ఇచ్చేసిన తర్వాత రాత్రే లోడింగ్ అనేది మాట్లాడుకున్నాం అన్నట్టు. పొద్దున్నే 7ంటికి అయితే అక్కడ నుంచి బయలుదేరిన టైంకి అయితే లోడింగ్ పాయింట్లో ఉండాలి. సో లేట్ అయిపోయింది లోడింగ్ ప్రాసెస్ అయితే. మరి ఇవాళ అయిద్దో లేదో తెలియదు, ఖచ్చితంగా అవ్వదు అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే టైం 4 అవుతుంది. సో చిన్న ఇన్ఫర్మేషన్, నిన్ను కాకుండా మొన్న పెట్టిన వీడియోకి మన వాళ్ళు అయితే డ్రైవర్కు నేర్పిస్తున్నావా, డ్రైవర్కు అలా ఇలా అని చెప్పేసి చెప్తున్నావా అని చెప్పేసి అన్నారు. సో ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా వాళ్ళకి అర్థమైంది అన్నట్టు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు ఎవరైనా సరే, అక్కడ ఓనర్ కానీ క్లీనర్ కానీ లేదంటే ఒక సెకండ్ డ్రైవర్ కానీ డ్రైవర్కు రైట్ అని చెప్పడం వల్ల మీకు అర్థమైందని చెప్పేది. రైట్ అని చెప్పడం వల్ల అదో రకమైన ధైర్యం పెరుగుద్ది అన్నట్టు. ఎందుకంటే బండి సేఫ్. ఇటు మామూలుగా మనం సైలెంట్గా ఉన్నాం అనుకో, ఆయన తల అటు రైట్ సైడ్ అద్దంలో చూసుకుంటూ లెఫ్ట్ సైడ్ అద్దం వైపు కూడా లుక్ ఎత్తా ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఏదైనా కారు ఉన్నా కొందరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ కూర్చొని కూడా అప్పుడప్పుడు మీరు లారీ డ్రైవర్లు అయితేనే ఆ బాధ ఏందో ఆ పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది. రైట్ సైడ్ స్టీరింగ్ మీద కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఎవరన్నా కారు కానీ బైక్ కానీ దగ్గరలోకి వచ్చినప్పుడు మాత్రం స్టీరింగ్ మీద కూర్చున్న డ్రైవర్కు ఖచ్చితంగా కనపడదు. అది క్లీనరే చెప్పాలి లేదా లెఫ్ట్ సైడ్ కూర్చున్న వ్యక్తే చెప్పాలి. లెఫ్ట్ సైడ్లో కారు ఉంది బైక్ ఉంది చూసుకో అని చెప్పడం వల్ల ఆ మాట డ్రైవర్ చెవిలో పడితే అది ఒక రకమైన ధైర్యం వస్తుంది అన్నట్టు. లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉంది ఫుల్గా కట్ చేసుకో అని చెప్పేసి అంటే ఇంకా ధైర్యం అన్నట్టు. ఆయన కాన్సంట్రేషన్ మొత్తం ఇక లెఫ్ట్కి ఉంటుంది, ఇక ఓన్లీ రోడ్డు మీదే ఉంటుంది. ధైర్యంగా స్టీరింగ్ కోసుకుంటా ఉండన్నట్టు. చెప్పలేదనుకో అదో రకమైన భయం అన్నట్టు. అది మామూలుగా కూర్చొని టికెట్ మెసేజ్లు పెడితే అర్థం కాదు. ఎందుకంటే స్టీరింగ్ మీద కూర్చుంటేనే ఆ భయం విలువేంటో అర్థమవుతుంది. సో రైట్ అంటే రైట్ కానీ లేదంటే లెఫ్ట్కు చూసుకొని కట్ చేసుకో అని లెఫ్ట్ సైడ్ మొత్తం ఓకే ఉంది అని కానీ కొందరు రైట్ అని చెప్పడానికి మోమాట పడుతూ ఉంటారు. నేను చాలామంది చూసాను, నాతో చాలామంది వచ్చారు ఇప్పటికీ. పక్కబండి ఏది వెళ్ళినా సరే దాని వైపు చూస్తూ ఉంటారు, కానీ అది వెళ్తూ ఉంటుంది, ఆ బండి దగ్గరకు వస్తూ ఉంటుంది. అడొకటి బైక్ కూడా వెళ్తా తల అటువైపు తిప్పుతాడు, స్టీరింగ్ మన టైరు దగ్గరలోకి తిప్పుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, దగ్గరలోకి వస్తూ ఉంటాడు. లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు అలాగే దాని అంక చూస్తూ ఉంటాడు. ఇట్లా ఏం చెప్పడు, మనకు కనపడుతుంది. మనకు లెఫ్ట్ సైడ్ అద్దంలో మనకు కనపడుతుంది. అది బైక్ కనపడుతుంది కదా, చూసి చెప్పచ్చు కదా, ఏదో ఒకటి రైటో గీటో అనొచ్చు కదా అని చెప్పేసి అని. సో ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఈ మాట అంటారు, చూడొచ్చు కదా, చెప్పచ్చు కదా, జరిగిన తర్వాత ఎవరేం చేయలేరు. అందుకే ఏది కానీ ముందు జాగ్రత్త, ఇట్లా రైట్ అని ఏది కానీ ముందు జాగ్రత్త చెప్తే ఆ ధైర్యంకి వచ్చే ఆ డ్రైవర్కి వచ్చే ధైర్యం వేరు. అది మీకు అర్థం కాదు. సో మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అయితే మాకున్నది. సో ఎవరేం కామెంట్ పెట్టినా అదైతే నేను పట్టించుకోను. ఏంటంటే ఒక స్టీరింగ్ పట్టుకునే డ్రైవర్కి ఇది కరెక్టా లేదా నిజమా కాదా అని అర్థం అవ్వాలి. అందుకోసం చెప్తున్నా చిన్న మెసేజ్ లాస్ట్లో మొన్న పెట్టిన కామెంట్కి అయితే. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి మా విద్య నేర్పిన గురువు గారు అయితే చెప్పేవారు, లెఫ్ట్ సైడ్ బైక్ వచ్చినా సరే దాన్ని క్రాస్ అయినామా ఆయనకు చేయి చూపించాలి లెఫ్ట్ సైడ్ అని చెప్పేవాడు. కారు వచ్చినా బైక్ వచ్చినా ఆటో వచ్చినా చెప్పాలి. అదేదైనా బండి అప్పుడప్పుడు మనోళ్ళు మగోళ్ళు రైట్ సైడ్ నుంచే కాదు, లెక్క అయితే ఓవర్టేక్ చేయాలంటే రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి. కొందరు ఏం చేస్తారంటే పోర్టుగల్లో తెలుగులో లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు కనిపెట్టాలి? క్లీనరే కనిపెట్టాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న క్లీనరే లెఫ్ట్ సైడ్లో ఇది వస్తుంది లెఫ్ట్ సైడ్లో అది వస్తుంది అని చెప్పేసి అని. సో ఇదేంటంటే ఒక క్లీనర్ పని చేసి డ్రైవర్ హోదాలోకి వచ్చిన వాళ్ళకైతేనే తెలుస్తుంది. సో అర్థమైందా? అదే సంగతి అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఉంటా, రేపు ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. సో పొద్దున కుదరలేదు, వీడియో అయితే తీయలేదు. అందులో లోడింగ్ పాయింట్కి వచ్చే వీడియో అయితే సో లోడింగ్ అయితే అవతట్లేదు, ఇవాళ అయితే అవతట్లేదు. సో చెప్పలేము, ఎందుకంటే మనం లోడ్ అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసింది. డిఓ సరుకు ఎవరు కంపెనీలో ఎవరు సరుకు అయితే ముందుగా రెడీ ఉంటుందో వాళ్ళ బండి అయితే ముందు వెళ్ళిపోద్ది. నేను ముందు వచ్చినా నువ్వు ముందు వచ్చినా అనేది అయితే ఏముండదు ఇక్కడ. సో నాకంటే 2 బళ్ళు ముందు ఉన్నాయి, లోపలికి వెళ్ళేది ఉంటే మన బండే ముందు వెళ్ళిపోవచ్చు. అదృష్టం అన్నట్టు. ఎందుకంటే నిన్న ఏదో పండుగ ఉందంట యూపీలో, ఏదో పూజ, ఏదో దేవుడి పూజ ఉందంట, దానికోసం మొత్తానికి కంప్లీట్ బంద్. సో ఇవాళ అయితే లోడింగ్ అయితే అవ్వదు అనుకుంటున్నా. సో రేపైతే కంప్లీట్ అయిపోద్ది. రేపటి నుంచి అయితే మళ్ళీ యథావిధిగా వీడియోలు స్టార్ట్ చేద్దాం ఉంటాం. ఇవాళకైతే ఈ వీడియో అందిస్తున్నా, అది అన్లోడింగ్ వీడియో అది అయితే. సో చూడండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. వీలైతే మీ అభిప్రాయం ఏందో నేను చెప్పినారు కరెక్టా కాదా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఉంటాం మరిగా.